శాలరీ గ్రోత్ కోసం కంపెనీ స్విచ్ చేయాలి అనిపిస్తుంది. న్యూ టూల్స్ నేర్చుకోవాలి, టాక్సిక్ ఎన్విరాన్మెంట్ వదిలి మూవ్ అయిపోవాలి అనిపిస్తుంది. బట్ వన్ థింగ్ ఈస్ స్టాపింగ్ యూ లైక్ ఎ వాల్. అదే 90 days నోటీస్ పీరియడ్. న్యూ కంపెనీ వాళ్ళు ఎర్లీ జాయిన్ అవ్వగలరా అంటారు. ఓల్డ్ కంపెనీ వాళ్ళు ఫుల్ 90 days కంప్లీట్ చేయాల్సిందే అంటుంటారు. ఈ మధ్యలో మనం ఏం చేయాలో అర్థం కాదు. సో లెట్స్ డీకోడ్ దిస్ ప్రాబ్లం ప్రాక్టికల్ గా అండ్ స్ట్రాటజిక్ గా కూడా. లెట్స్ అండర్స్టాండ్ ద రియల్ ఇష్యూ ఫస్ట్. ఇండియాలో చాలా సర్వీస్ బేస్డ్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో 90 days నోటీస్ డిమాండ్ చేస్తూ ఉంటారు. కానీ ప్రొడక్ట్ కంపెనీస్ లైక్ స్టార్ట్అప్స్ కానీ ఫారిన్ క్లయింట్స్ కానీ 30 days ఆర్ ఇమీడియట్ జాయినర్స్ నే ప్రిఫర్ చేస్తుంటారు. కానీ ఎందుకు ఇలాగా? ఫస్ట్ థింగ్ వచ్చేసి ప్రాజెక్ట్ అర్జెన్సీ. ప్రాజెక్ట్ సడన్ గా స్టార్ట్ అవుతుంది ఆర్ క్లయింట్ రిక్వెస్ట్ వల్ల ఇమీడియట్ గా రిసోర్స్ కావాలి. సో దే కాంట్ వెయిట్ ఫర్ 90 days. దట్స్ వై దే వాంట్ సమ్వన్ హూ కెన్ జాయిన్ విత్ ఇన్ 15 to 30 days మ్యాక్స్ అన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎస్పెషల్లీ ఇఫ్ మల్టిపుల్ టీమ్ మెంబర్స్ ఆర్ లీవింగ్ సైమల్టేనియస్లీ, హెచ్ఆర్ టీమ్స్ ప్రెషర్ లో ఉంటారు. సో అందుకని ఏంటంటే ఆ పొజిషన్ ని క్విక్ గా క్లోజ్ చేయాలని వాళ్ళు అనుకుంటారు. హై అట్రిషన్ అంటే ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఎక్కువ, అందుకే న్యూ హైర్స్ ని ఇమీడియట్ గా ఆన్బోర్డ్ చేయాలి అనుకుంటుంటారు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి రీప్లేస్మెంట్ అనమాట. నాట్ జస్ట్ రిక్రూట్మెంట్ కాస్ట్ బట్ ఆల్సో టైమ్ స్పెంట్ ఇన్ ఇంటర్వ్యూస్, ఆన్బోర్డింగ్ అండ్ ట్రైనింగ్. ఎవ్రీ డే వితౌట్ ఎ రిసోర్స్ మీన్స్ ప్రాజెక్ట్ అనేది డిలే అవుతూనే ఉంటుంది. సో మీరు క్యాపబుల్ గా ఉన్నారు, స్ట్రాంగ్ ప్రొఫైల్ కూడా ఉంది, బట్ స్టిల్ ఆఫర్ లూజ్ అవుతున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ 90 days బ్యారియర్. అంటే ఇక్కడ స్కిల్ ఆర్ టాలెంట్ ఇష్యూ కాదు, ఇట్స్ ప్యూర్లీ టైమింగ్ మిస్ మ్యాచ్ అనమాట. అయితే ఇప్పుడు ఏం చేయమంటారు మాస్టర్ అని అడుగుతారు, అంతే కదా? సో దాని గురించి మాట్లాడుకుందాం. ప్లాన్ బిఫోర్ రిజైనింగ్. ఇప్పుడు చెప్పే మెథడ్ కన్వెన్షనల్ కాకపోవచ్చు. ఇట్ ఈస్ అ కైండ్ ఆఫ్ అగ్రెసివ్ అప్రోచ్ జాబ్ సర్చింగ్. అది ఏంటంటే జాబ్ రాకముందే రిజైన్ చేసి 90 days లో వేరే జాబ్ కి అప్లై చేయడం. ఎస్, బట్ ఇట్ మైట్ నాట్ వర్క్ ఫర్ ఎవ్రీవన్. బట్ మీరు ట్రై చేయాలి అనుకుంటే ఇలా చేయొచ్చు. అలా అని ఇమీడియట్ గా రిజైన్ చేయమని కాదు, కానీ ఎక్కడ ప్లాన్ చేయడం స్టార్ట్ చేయాలి అనేది క్లారిటీగా ఉండాలి. కరెంట్ జాబ్ మార్కెట్ చాలా అన్స్టేబుల్ గా ఉంది. అంటే జాబ్ సెక్యూరిటీ తగ్గిపోయింది, ఆఫర్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి, లే ఆఫ్ జరుగుతున్నాయి, శాలరీస్ కూడా కట్ చేస్తున్నారు. స్ట్రాటజిక్ గా ప్లాన్ చేసుకోవాలి ఇలా ఎవరైనా చేసేటట్లయితే. వెయిట్, మీకు ఇది రిస్క్ అనిపిస్తుంది కదా? సో లెట్స్ బ్యాలెన్స్ దిస్. ఇఫ్ ఫైనాన్షియల్ బఫర్ ఉంటే అంటే 3 to 4 months శాలరీ సేవ్ చేసుకున్నట్లయితే కన్సిడర్ రిజైనింగ్ అండ్ యూజింగ్ దిస్ టైమ్ టు అప్లై. ప్రొఫైల్ మొత్తం కూడా పాలిష్ చేసి నెట్వర్క్ బిల్డ్ చేసి 10+ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి. ఆఫ్ క్యాంపస్ పోర్టల్స్, లింక్డ్ ఇన్ మెసేజెస్, రెఫరల్స్ ఇలా అన్నిట్లో కూడా అగ్రెసివ్ గా ట్రై చేయండి. వన్స్ యూ హ్యావ్ మొమెంటమ్, కంపెనీస్ విల్ వెయిట్ ఆర్ బయోట్ ఆఫర్ చేసేస్తారు. ఇక ఎక్కడ టైం వేస్ట్ చేయకుండా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేస్తూ మార్కెట్ కి అడాప్ట్ అయిపోవాలన్నమాట. సెకండ్ పాయింట్ వచ్చేసి నెగోషియేషన్ టాక్టిక్స్. ఆఫర్ వచ్చినప్పుడు స్ట్రైట్ గా ఐ హావ్ 90 days నోటీస్ అని చెప్పడం కాదు, స్మార్ట్ గా హ్యాండిల్ చేయాలి. యూజ్ దిస్ నెగోషియేషన్ స్కిల్స్. ఫస్ట్ వచ్చేసి ఐ కెన్ ట్రై టు నెగోషియేట్ విత్ మై కరెంట్ ఎంప్లాయర్ అని చెప్పొచ్చు. ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ ఆన్ నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ ప్లాన్స్ అని చెప్పొచ్చు. ఐ మైట్ బి ఏబుల్ టు జాయిన్ ఎర్లీ బేస్డ్ ఆన్ ద ప్రాజెక్ట్ రిలీజ్ డేట్స్ అని చెప్పొచ్చు. ఇది వాళ్ళ మైండ్ లో ఒక హోప్ క్రియేట్ చేస్తుంది అనమాట. అండ్ మీన్ వైల్ రివర్స్ ప్రెషర్ స్ట్రాటజీ కూడా యూజ్ చేయండి. అంటే ఓల్డ్ కంపెనీ హెచ్ఆర్ కి చెప్పండి, ఐ గాట్ అన్ అర్జెంట్ ఆపర్చునిటీ, కెన్ యూ రిలీవ్ మీ ఎర్లీ అని చెప్పేసి. 30 days ఎర్లీ రిలీజ్ వచ్చింది అంటే జాక్ పాట్ కొట్టినట్టే. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి యూజ్ లీవ్ అండ్ బయోట్ ఆప్షన్స్. లీవ్స్ అన్యూస్డ్ ఉన్నాయా, వెకేషన్ లీవ్స్, ప్రివిలేజ్ లీవ్స్ ఇవన్నీ కన్వర్ట్ చేసి నోటీస్ పీరియడ్ కట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్, నోటీస్ అనేది 90 days ఉంటే లీవ్స్ 20 days ఉంటే సర్వ్ ఓన్లీ 70 days. ఇంకా అగ్రెసివ్ అవ్వాలి అంటే బయోట్ క్లాజ్ యూజ్ చేయండి. మోస్ట్ కాంట్రాక్ట్స్ లో ఉంటుంది అనమాట. ఏంటి అంటే నోటీస్ పీరియడ్ కెన్ బి బాట్ అవుట్ బై పేయింగ్ సాలరీ ఇన్ అన్రిజర్వ్డ్ డేస్ అనే క్లాజ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఇఫ్ సాలరీ ఫర్ 1 month తీసుకుంటే 50,000 అనుకుంటే 30 days ని బయోట్ చేయాలంటే 50K పే చేయాలి. కానీ మెనీ కంపెనీస్ న్యూ కంపెనీ నుండి బయోట్ చేయడానికి రెడీగా ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఇంటర్నల్ బెంచ్ ఆర్ రిలీజ్ పుష్. కంపెనీలో ఆల్రెడీ బెంచ్ లో ఉన్నారా, అప్పుడైతే ప్రాజెక్ట్ డిపెండెన్సీ లేదు, ఫాస్ట్ గా రిలీవ్ చేయొచ్చు. ఇంకా బెటర్ ఐడియా ఏంటంటే మేనేజర్ తో క్లారిటీగా మాట్లాడండి. మీకు రిలీజ్ ప్లాన్ క్లియర్ గా తెలుసుకోండి. డాక్యుమెంటేషన్ అండ్ కేటీ ప్రాసెస్ ని ఇమీడియట్ గా స్టార్ట్ చేయండి. మీ రోల్ ని హ్యాండిల్ చేయగలిగే టీమ్ మెంబర్స్ ని ట్రైన్ చేయండి. రెస్పాన్సిబిలిటీస్ పాస్ చేయండి. ఇలాంటి మెచ్యూరిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ చూపించినప్పుడు కంపెనీ కూడా ఈ పర్సన్ ప్రాపర్ గా హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, ఎర్లీ రిలీజ్ చేద్దాం అని సీరియస్ గా కన్సిడర్ చేసే అవకాశం కూడా ఉంది. ఈ స్టెప్ లో మీకు సపోర్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ఎవరు అంటే హెచ్ఆర్స్, మేనేజర్స్ మిమ్మల్ని పాజిటివ్ గా తీసుకునే అవకాశం కూడా ఉంది ఇలా చేస్తే. అండ్ నెక్స్ట్ స్ట్రాటజీ వచ్చేసి ఫేక్ నోటీస్ పీరియడ్. కానీ ఆన్లైన్ లో సజెషన్స్ ఉంటాయి, ఫేక్ ఎర్లీ జాయినింగ్ డేట్ చెప్పి ఆఫర్ తీసుకో అని చెప్పేసి. బట్ ప్లీజ్ డోంట్ డూ ఇట్. వెరిఫికేషన్ లో పెట్టేస్తే ఎంటైర్ ఆఫర్ క్యాన్సిల్ అవ్వచ్చు. కంపెనీస్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేస్తారు. రిలీవింగ్ లెటర్, డేట్ ఆఫ్ లాస్ట్ వర్కింగ్ డే, యుఏఎన్, పిఎఫ్ రికార్డ్స్ అన్ని కూడా ఉంటాయి. ట్రస్ట్ లాస్ అవుతుంది. సో ఆల్వేస్ ప్లే స్మార్ట్ బట్ ప్లే సేఫ్. సో ఈ ఫేక్ నోటీస్ పీరియడ్ అనేది ఎవరైనా చేయాలనుకుంటే మీ మైండ్ లో నుంచి ఆ థాట్ అనేది తీసేసేయండి. నెక్స్ట్ స్ట్రాటజీలో మనము
టాప్ పర్ఫార్మర్స్ ఏం చేస్తారో డిఫరెంట్ గా అనేది చూద్దాం. స్మార్ట్ ఐటీ ప్రొఫెషనల్స్ ఎలా ప్లాన్ చేస్తారు అంటే 6 months ముందు నుంచి జాబ్ మార్కెట్ స్టడీ చేయడం స్టార్ట్ చేస్తారు. రెజ్యూమే ప్లస్ లింక్డ్ ఇన్ వీక్లీ అప్డేట్ చేస్తారు. రెఫరల్స్, హైరింగ్ మేనేజర్ రీచ్ అవుట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. ప్యారలల్ గా కేడీ డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తారు. కెరీర్ కోచ్ ఆర్ మెంటర్ ని కన్సల్ట్ చేస్తారు. అంతేకాదు మల్టిపుల్ ఆఫర్స్ జనరేట్ చేసి కంపెనీస్ ని ఫాస్ట్ డెసిషన్ తీసుకునేలా పుష్ చేస్తూ ఉంటారు అనమాట. 90 days నోటీస్ పీరియడ్ ఈజ్ నాట్ జస్ట్ a delay. It's a test of planning, strategy and patience. Companies only reject you if you don't show clarity. Recruiters మీకు ఎర్లీ జాయినింగ్ అవడానికి క్లారిటీ ఉంటే డిలే కి సొల్యూషన్ ఉంటుంది. మీకు కాన్ఫిడెన్స్ ఉంటే మిరాకిల్ ఆఫర్స్ కూడా వస్తాయి. డోంట్ సెటిల్ బికాస్ ఆఫ్ పాలసీ. నెగోషియేట్ లైక్ ఎ ప్రొఫెషనల్. సో ఫ్రెండ్స్, 90 days నోటీస్ పీరియడ్ ని మాన్స్టర్ లాగా చూడడం ఆపండి. స్ట్రాటజిక్ గా, కాన్ఫిడెంట్ గా ప్లాన్ చేసి హ్యాండిల్ చేయండి. అండ్ ఫర్ మోర్ రియల్ లైఫ్ స్ట్రాటజీస్ అండ్ కంటెంట్ లైక్ దిస్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్రెండ్లైన్స్ మీడియా. షేర్ దిస్ వీడియో విత్ యువర్ కొలీగ్స్ హూ ఆర్ స్ట్రగ్లింగ్ విత్ జాబ్ స్విచ్. ఈ వీడియో చూసిన తర్వాత కొంచెం క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.